హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ప్రశాంతంగా ఉన్నారా? ప్రభు కృప మనకుంటే అన్నీ బాగుంటాయి. ఒక చిన్న వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మేము క్షేమంగా ఉండాలని, మేము దీవించబడాలని, నీ బిడ్డలుగా మేము వర్ధిల్లాలని మా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యా, రక్తము చిందించి మమ్మల్ని కొనుక్కున్న నా ప్రభువ, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా బ్రతుకుటకు, నీ రాయబారులుగా ఈ లోకంలో నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమెన్ చెప్పారండి. ఆమెన్ అంటే అవునుగాక. అవును, మీకు కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అవసరతలు ఉన్నప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, డిస్ప్యూట్ గొడవలు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎవరి దగ్గరికి పరిగెడతారు? గబగబా ఫోన్ చేస్తారు పోలీస్ స్టేషన్కి, కొందరు గబగబా కోర్టులకు పరిగెడతారు, అంబులెన్స్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ అవ్వాలని పరుగులు తీస్తారు. ఏంటంటే చాలామంది మనుషుల దగ్గరికి పరిగెడుతున్నారు ఏదో సాధిద్దామని. ఒక అవసరం వచ్చిందంటే ఆ బ్యాంక్ ఫోన్ చేసి, ఈ బ్యాంక్ ఫోన్ చేసి, ఎవరు లోన్ ఇస్తారని ఆ ఫ్రెండ్ని అడిగి, ఈ ఫ్రెండ్ని అడిగి అప్పుల్లో నుంచి బయటపడదామని. మరి లోకంలో మనం ఉన్నప్పుడు ఈ జబ్బులు, అప్పులు, డబ్బులు ఇవన్నీ అవసరమే. కానీ ఆ అవసరత వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు దగ్గరకు వెళ్ళడం నేర్చుకోండి. హాస్పిటల్కి వెళ్ళటం తప్పులేదు. న్యాయం కొరకు నిజంగా న్యాయం నీ పక్షంలో ఉంటే నువ్వు న్యాయవాదుల దగ్గరికి వెళ్ళటానికి తప్పులేదు. కానీ మన న్యాయాధిపతి, మన పరమ వైద్యుడు, మన స్నేహితుడు, మన ఆలోచనకర్త, మన సహాయకుడు, మన అవసరతలన్నీ తీర్చే ప్రభుతో నీవు మొదటిగా చెప్పుకుంటే, ఆయన సన్నిధికి పరిగెడితే, అది కదండి. ఒక హాస్పిటల్కి వెళ్ళటానికి ఉన్నంత టైం కూడా దేవునికి లేదంటారేంటి? టైం లేదండి, అర్జెంట్ అయిన వాళ్ళని ప్రార్థన మర్చిపోయామంటారే కానీ, ఒక్క నిమిషం నువ్వు గదిలోకి వెళ్ళి మోకరిస్తే, నీ బాధను, వేదనను ప్రభువుకు చెప్పుకుంటే ఆయన వింటాడు అనే విశ్వాసం నీకుంటే అద్భుతాలు నీ జీవితంలో చూస్తామండి. ఎంతో సమయం మనం వృధాపరుచుకుంటున్నాం. మనకు న్యాయం జరగాలని మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నాం, మనుషులతో వాదాడుతున్నాం, వాదిస్తున్నాం, మనుషులతో గొడవలు పెట్టుకుంటున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం. కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఉన్నాడని, నీవు విశ్వాసిగా రక్షించబడిన వ్యక్తిగా, ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఉన్నామని గుర్తిస్తే, నీ పరమ తండ్రి నీ ప్రతి అవసరత తీరుస్తాడని విశ్వసిస్తే నువ్వు మోకరించి ప్రార్థిస్తావు. చూడండి, దేవుడు ఆటోమేటిక్గా దానంతట అదే అన్నీ మనకి ఇచ్చేయడండి. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉన్నవారిని, ఆయన అంగీకరించిన వారిని, ఆయన వద్దకు వచ్చువారిని మాత్రమే ఆయన దీవిస్తానన్నాడు. ఆయన కావాలనుకున్న వానికి దేవుడు కానీ ఊళ్ళో వాళ్ళందరికీ దేవుడు కాదు సుమా. ఖచ్చితంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కానీ ఎందరు ఆయన్ని అంగీకరిస్తారో వారు మాత్రమే ఆయన బిడ్డలవుతారు. ఎవరు ఆయన్ని ఆశ్రయిస్తారో వారికి మాత్రమే విడుదల దొరుకుతుంది. ఎవరు ఆయనని అడుగుతారో వారికి ఇవ్వబడుతుంది. ఎవరు తడతారో వారికి తెరవబడుతుంది. ఎవరు వెతుకుతారో వారు కనుగొనగలుగుతారు.
అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును అని ప్రభు చెప్పాడు కదా. మరి నిజంగా మనం జీవితాల్లో ఏం జరిగినా మనకి ఆప్త మిత్రుడుగా, మన ప్రాణనాథుడుగా మన ప్రభు ఉన్నాడు అన్నది అంత గాఢంగా మనం ఆయన్ని ప్రేమించాలి, విశ్వసించాలన్నది మనం గుర్తిస్తే ధన్యులమవుతామండి. పోరాటములు లేకుండా ఉండవు, లోపాలు లేకుండా ఉండవు, సమస్యలు రాకుండా ఉండవు. కానీ సమస్యలలో, పోరాటంలో ప్రభువుని ఆశ్రయిస్తే అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తాం. అసలు చెప్పాలంటే బైబిల్లో దేవుడు చేసిన అద్భుతాలన్నీ ఊరకే మనుషులను చూపిస్తానికి చేయలేదండి. ఎక్కడ సమస్య ఉందో అక్కడ అద్భుతం జరిగింది, ఎక్కడ కొరత ఉందో అక్కడ అద్భుతం జరిగింది, ఎక్కడ ప్రభువుకు కేక వేశారో అక్కడ జవాబులు దొరికాయి. మీ జీవితంలో నేర్చుకోండి. ఎవరి మీదనో ఆధారపడవలసిన అవసరం లేదండి. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి. ఆయనే మన ఆధారము, మన బలము, మనకు నిధి, మనల్ని స్వస్థపరిచేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనకు ఆలోచన ఇచ్చేవాడు, మనల్ని ప్రేమించేవాడు నా యేసు ప్రభు. నా యేసు ప్రభు నేను నమ్ముకున్న రోజు నుండి ఈ రోజు వరకు ఆయనే నా ఆపద్బాంధవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా ప్రభు, నా దేవుడు, నా సర్వం. అందువలనే బ్రతకగలుగుతున్నా. మనుషులు నమ్ముకొని ఉంటే అందరూ వాడుకొని ఉపయోగించుకొని పడేసేవారే ఉంటారు. అవసరానికి వాడుకుంటారు మనుషులు, కానీ అవసరతలో ఉన్నప్పుడు సహాయం చేసేవారు బహు తక్కువ ఉంటారు. అది ఎవరైనా ఉంటే వాళ్ళు క్రీస్తు ప్రేమను కలిగిన వారై ఉంటారు. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి. మీకు ఏది కావాల్సి వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మొట్టమొదటిగా ప్రభు పాదాల దగ్గరికి పరిగెత్తండి. ఇదేం కొండకెక్కాల్సిన పని లేదు, గుళ్ళకి ఉడికెళ్లాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ మోకరించి విశ్వాసంతో ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడని నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన పరమునకు చేరిన మరుక్షణంలోనే ప్రభు నీకు ఆపత్కాలంలో నీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, 6 నెలల తర్వాత నీకు సాయం చేస్తానన్నాడా? నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. ఇక ప్రమాదకరమైన సమయంలో ఉన్నప్పుడు ఒక కేక వేస్తే చాలు. నీ కేకే ప్రార్థనగా దేవుడు అంగీకరించి నీ హృదయాన్ని ఎరిగిన ప్రభు, నీ కేక యొక్క అవసరత ఏంటో బాగా ఎరిగిన ప్రభు నీకు జవాబిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ఎస్, దావీదు తన జీవితంలో అది నేర్చుకున్నాడు. తను ఎప్పుడు ఎలాంటి శోధనలు కలిగినా, ఏ తప్పు చేసినా కూడా ప్రభు సన్నిధిగా వెళ్ళాడు. ఏ శిక్ష కోరుకోవాల్సి వచ్చినా అది ప్రభు చేతనే చేతుల్లో పడితేనే చాలు అన్నాడు. ఒకసారి చూడండి, కీర్తన 40 ఒక నిమిషం, కీర్తన 46 మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన శ్రమకాలములో, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం వేరే విషయాల్లో. ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఈ కోర్టు కాకపోతే హైకోర్టుకి వెళ్దాం, సుప్రీం కోర్టుకి వెళ్దాం లేదా పెట్టుకుంటారు చూడండి. బట్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఆయనకి మించిన వాడు ఎవరూ లేడు. ఇంకా ఆయన నమ్మదగిన వాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు దెర్ ఇస్ నో సెకండ్ థాట్, ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలనే అవసరం లేదు. ఏదైనా సరే ఆయన తీర్చేస్తాడు. నమ్మండి. నమ్మరేంటండి? దేవుడు అలా తీరుస్తాడండి, మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ఏం జరగటం లేదని అంటుంటారు కొంతమంది. నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందంటే ఖచ్చితంగా జవాబు వస్తుంది.
ఒకవేళ నువ్వు కంగారపాటు తొందరపాటులో ఏదేదో అడుగుతున్నావేమో, కానీ దేవుడు తప్పక జవాబిస్తాడు. మరియ, మార్త, లాజరును ప్రభు ఎంతో ప్రేమించాడు. నీవు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నాడు. అయ్యా రండి అని మరియ, మార్తలు ప్రభువుకి కబురు పంపించారు. ఆ సమాచారం విన్న ప్రభువు పరిగెత్తుకుంటూ వచ్చేయలేదండి, 4 రోజుల తర్వాత వచ్చాడట. ఆపత్కాలంలో మనపెడితే 4 రోజుల తర్వాత వచ్చావేంటయ్యా, చచ్చిపోకముందే వస్తావంటే చచ్చిపోయిన తర్వాత వచ్చావేంటయ్యా. అబ్బా, మనం అర్థం కాదండి మనకి. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఇంకా చేసేది ఏముంది నువ్వు? ఆ అక్క చెల్లెల్లో అలగలేదు. ఎప్పుడు వచ్చావు ఎందుకయ్యా? చచ్చిపోయిన తర్వాత 4 రోజులు అయిపోయి కుళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేద్దామని. మేము ఇంత ప్రేమించాము, నీకు భోజనం పెట్టాము, అది పెట్టావు. అబ్బో, కొంతమంది అయితే ఎంత మాట్లాడుతుంటారు కదండి. కానీ వాళ్ళు అలా అనలేదు, వాళ్ళు విశ్వాసులు. వా, నీవు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చావకుండేవాడు, మా సహోదరుడు చావుకి కారణం నువ్వు లేకపోవటమే. ఇప్పుడైనా వచ్చావు, చాలు. ఇప్పుడైనా నీవు ఏదైనా చేయగలవు, సమాధానం తీసుకెళ్ళమంటే తీసుకుని వెళ్ళినప్పుడు రాయి తొలగించమంటే మార్త అంది, ప్రభా చచ్చిపోయి 4 రోజులైంది. ప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయినను తిరిగి లేస్తాడు. అవునవును, పునరుద్ధానపు దినాన్ని తిరిగి లేస్తాడు అంటుంది మార్త. కాదు, ఇప్పుడే నువ్వు చూస్తావు అని లాజరు బయటికి రమ్మనగానే ప్రేత వస్త్రములతో కట్టబడిన వారి సజీవుడిగా బయటకు వచ్చిన లాజరును చూసి ఆశ్చర్యపడ్డారు. ప్రభు ఆశ్చర్యాలు చేసేవాడండి. మరణమును తప్పించువాడు, కోమాలో ఉన్నప్పుడు ఆ దర్శనముల ద్వారా దర్శించువాడు, లాస్ట్ మినిట్ వరకు నిన్ను శోధించినప్పటికీ నీ విశ్వాసాన్ని శోధించి పరిపక్వతలోనికి నిన్ను నడిపించేవాడు. ఇంక అయిపోయింది నా పని అనుకున్నప్పుడు ద క్లైమాక్స్ విల్ నాట్ బి డెడ్. ఏంటంటే ముగింపు చావు కాదు, నీకు చేతులు ఎట్టేయటం కాదు, కానీ చివరికి గడియలో కూడా దేవుడు అద్భుతం చేయగలడు. ఆ విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఆమె ఎంత ఏడ్చింది, భర్త లేడు, ఉన్నది ఒక కుమారుడు. ఏడుస్తూనే ఉంది. ఇంకా ఎవరైనా నా బిడ్డను బతికిస్తే బాగుండు, నా బిడ్డ బతికి బయటకు వస్తే బాగుండు. చూడండి, చనిపోయినో అప్పుడు మనం ఎప్పుడు అలాగే అనుకుంటాం, ఒక్కసారి బతుకమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా, ఒక్కసారి లేచి కూర్చోనాన్నా అని అడుగుతుంటాం. కానీ అది ఇంపాసిబుల్, మనకి అసాధ్యం. అయిపోయింది, పాడి కట్టేశారు, ఇంకా నా బిడ్డ నాకు దొరకడం అయిపోయింది, కొద్దిసేపట్లో సమాధిలోనికి వెళ్ళిపోతున్నాడు అనుకున్న నిమిషంలో దేవుడు తన ప్రణాళికలో, తన సమయంలో ఊరి గవిని దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభు తన శిష్యులతో లోపలికి వస్తుంటే ఈ సమాధి ఊరేగింపు బయటకు తీసుకుని వెళ్తుంటే ఆ విధవరాలి దుఃఖాన్ని చూసి ఆ పాడిని ముట్టినప్పుడు ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు. వాడిని ప్రభు ఆ విధవరాలకు అప్పగించి, ఏడవకు, ఎదుగో నీ కుమారుడని అప్పగించున్నాడు. నువ్వు ఏడిస్తే ఆనందించేవాడు కాదండి. నీవు ప్రభు సన్నిధిలో కన్నీరు కాడిస్తే వెంటనే నీకు జవాబిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించండి. దినదిన గండం ఎదిరించటానికి ఒకటే మనకి పరిహారం, అనుదినము ప్రభు పాదముల యొద్ద కనిపెట్టడం, ప్రభువుకు మన విన్నపములు తెలియచేయటం, ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన చేసిన అద్భుతాలను అనుభవించటం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. ఎన్నోసార్లు మా జీవితాల్లో తండ్రి నీ ఉన్నావన్న సంగతే మర్చిపోయి, నీవింత గొప్ప దేవుడు, మా దేవుడు అని నా అన్న సంగతి మాకు గుర్తులేక, చిన్న కష్టము ఆపద కలుగుగానే లోకరీతైన సహాయాల కొరకు మనుషుల యొద్దకు పరిగెడుతున్నామే కానీ
సర్వాధికారం ఇవ్వబడిన ప్రభు చేతన సమస్తము సాధ్యమని నమ్మి నీ పాదాల యొద్ద మోకరించలేకపోతున్నామయ్యా. ఈరోజు ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారో నువ్వు చూస్తున్నావు. ఇదిగో ఇప్పుడే ఈ ప్రార్థనలో వారు నీ సన్నిధిలో మోకరిస్తూ ఉండగా, నా బాధిది, నా వ్యాధిది, నా వ్యధ ఇది, నా సమస్య ఇది, నా చిక్కిది అని నోరు తెరిచి మీకు చెప్పుకుంటూ మేము పశ్చాత్తాపడుతుండగానే పరిశుద్ధాత్ముడు మా హృదయాలను తెప్పరిల్ల చేయుటకు పరలోకము నుండి మేము జవాబులు పొంది నా దేవుడు నాకు అద్భుత కార్యాలు చేశాడని సాక్ష్యమిచ్చుటకు నువ్వు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు, భారాలు మాకు కూడా తెలియజేయండి. మేము కూడా మీ పక్షంలో ప్రభు పాదాల దగ్గర పెట్టి ఆ విషయాలు ప్రార్థిస్తున్నాం. మీ భారాలు తెలుసుకుంటున్నప్పుడు ఎంతో అవగాహనతో, భారంతో, క్రీస్తు ప్రేమను బట్టి మీ కొరకు దేవుని సందులో విజ్ఞాపన చేస్తున్నాం. మరి 954041 నెంబర్కి, లేకపోతే ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ దీపాల్ యూట్యూబ్ ఛానల్ మీద ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిదినలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగులు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తంతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.